మనం ఆహారంతో ఆరోగ్యంలో మొరింగా కారం పొడి, మునగాకు కారం పొడి, ఇది పచ్చిది తీసుకొచ్చి పువ్వులతో పాటు దాన్ని కడిగి ఆరబెట్టుకున్నాను. నీడనే ఆరబెట్టుకోవచ్చు, ఒక 2 డేస్లో బాగా ఆరిపోతుంది. తర్వాత దీనికి 50 గ్రామ్స్ ఎండుమిరపకాయలు, ఒక 100 గ్రాముల వరకు మినపప్పు, పొట్టు మినపప్పు కాదు గుండ్లు, ఈ యొక్క 2 గుప్పిళ్ళు ఉంటాయి, ఒక అరకప్పు అనుకోవచ్చు. ఒక చిన్న కప్పులో అరకప్పు జీలకర్ర, అరకప్పు ధనియాలు, తగినంత సాల్ట్. పొడికి పోపు పెడతాను, దానికోసం కొంచెం కరివేపాకు తీసుకున్నా. ఎల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు తీసుకున్నా, ఇంతే. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అది కాగుతున్నప్పుడు మనము ఈ మినపప్పును వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. మాడకూడదు, పచ్చిగా ఉండకూడదు, మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. కలర్ మాడితే సరిపోతుంది, ఇంతకంటే మాడొద్దు, ఇంతకంటే తెల్లగా కూడా ఉంచకూడదు. పచ్చిగా ఉండి మంచి సువాసన ఉండదన్నమాట పౌడరు. ఇది 4 నెలల వరకు నిల్వ ఉంటుంది, ఒక 2 నెలల వరకు బయట ఉంటుంది, 4 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నీళ్ళు ఈ గ్రౌండ్ నట్స్ కూడా వేయించుకున్నాం, ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేయించుకోవాలి. పచ్చిగా ఉండకూడదు, అలాగని మరీ దోరగా వేయించుకున్నాను. ఇవి కూడా తీసేద్దాం. కొంచెం నూనె వేసుకొని ఈ మిరపకాయలు వేసి వేయించుకున్నాం. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి, మరీ నల్లగా మాడిపోయేలాగా కాకుండా. వీటిని కూడా పచ్చి వాసన పోవాలి, రంగు మారకుండా స్లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేలాగా వేయించి. మాడలేదు, బాగా వేగినాయి, కలర్ బాగుంది. ఇప్పుడు వీటిలో ఉండే తేమ ఏమన్నా ఉంటే పోయింది, మంచి స్మెల్ వస్తుంది. ఈ టైంలో మనము తీసేయాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ప్రతిదీ ఆయిల్ వేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కదా, ఇది డ్రైగా అయిపోతుంది పొడి. ఇంకోటి వేసుకున్నప్పుడు టేస్ట్ కూడా ఉండదు, లైట్గా వేస్తే. ఇదేం చేయాలంటే మాడకూడదు, ఇది ముందే డ్రై అయిపోయింది, దీంట్లో ఎటువంటి తేమ లేదు. మాడకుండా కలరు మారకూడదు, కొంచెమే వేగినట్టు కావాలి. దగ్గరుండి తిప్పుతూ ఉండాలి, ఒక్క 2 నిమిషాలు చాలు, ఎక్కువసేపు వద్దు. మళ్ళీ రంగు మారిపోయి కూడా వేగిపోయింది, ఇంత మాత్రం వేగితే చాలు. కలర్ మారకూడదు, కానీ వేగాలి. దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలి, ఊరికే కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే ఒక్క 2 నిమిషాలు బాగా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. ఇవన్నీ కూడా బాగా చల్లారాలి. బాగా చల్లారిపోయినాయి. ఇది కొంచెం బరగ్గా పట్టుకోవాలి, మరీ ఫైన్గా మెత్తగా ఉండకూడదు, ఎందుకంటే ఇది అంటుకుంటుంది కలుపుకోవాలంటే. బాగా మనం చల్లుకుంటే పొడిగా ఉండాలన్నమాట. ఒకేసారి తిప్పకూడదు, ముద్దగా అవుతుంది. కొంచెం ఆగి తిప్పుతూ ఉంటే బరగ్గా వస్తుంది. వచ్చిన తర్వాత మనము ఎండుమిరపకాయలు, కొంచెం ఎల్లుల్లిపాయలు వేసేసుకొని పట్టేసుకోవాలి. ఇప్పుడు మనము పల్లీపప్పులు, ఇంకొంచెం సాల్ట్ దీనికి తగినట్టుగా వేసి మళ్ళీ బరగ్గా క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి 2 సార్లు పట్టుకోవాల్సి వస్తుంది. మీరు తక్కువ అయితే అన్ని పప్పులు కలిపి ఒకేసారి పట్టుకొని ఎండుమిరపకాయలు అన్నీ కలిపేసి పట్టేసుకున్న తర్వాత లాస్ట్న ఆ పొడి, మునగాకు పొడి పట్టేసుకొని పోపు నేను చూపించిన విధంగా పోపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటికి తగినట్టుగా ఎండుమిరపకాయలు వేస్తున్నా. ఎండుమిరపకాయలు, జీలకర్ర. ఎండుమిరపకాయలు వేగేటప్పుడు 2-3 తొనల చింతపండు కూడా వేసుకుంటే రుచి బాగుంటుంది. తినేటప్పుడు కొంచెం కారం కూడా తగ్గుతుంది. ఇందులో కావాలంటే ఒక చిన్న స్పూను పంచదార కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆ వగరు అనేది ఉంటుంది మునగాకులో, అందులో మీరు ఆ వగరు పోవాలి అంటే పంచదార వేసుకోండి. తయారైపోయింది, మొత్తం కలిపి ఇందులో పోసేసుకొని. ఎక్కువ కాబట్టి నేను 2 సార్లు పట్టాల్సి వచ్చింది, లేకపోతే ఒకేసారి అన్నీ కలిపి పట్టేసుకోవచ్చు. ఇది మొత్తం మళ్ళీ ఒకసారి పోపులో మిక్స్ చేద్దాం.
పప్పులు కూడా మళ్ళీ జార్లో ఒక్కసారి స్టార్ట్ చేసి ఆఫ్ చేస్తే సరిపోద్ది. ఎక్కువ ఫైన్ పౌడర్గా వద్దు. ఈ పౌడర్ అంతా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మనము పోపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. వేసుకొని స్టవ్ వెలిగించేసి నూనె కాగిన తర్వాత పోపు గింజలన్నీ వేసుకుందాం. పోపు గింజలు వేగినాయి. ఈ పోపులో మినపప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు. ఇప్పుడు మనము క్రష్ చేసిన ఎల్లుల్లిపాయలు, ఇదే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పొడికి. ఇది వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అక్కర్లేదు. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవడం అంతే. బాగా వేగిపోయింది. ఈ రకంగా వేగాలి, మాడకూడదు. ఇప్పుడు కరివేపాకు, ఏది కూడా మాడకూడదు. మాడితే మాడిపోయిన వాసన వస్తుంది, ఫ్లేవర్ మారిపోతుంది. ఏదైనా మీడియంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. పసుపు కూడా మాడకూడదు. వెంబడే ఈ పొడులన్నీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పొడిలో తాలింపుడు కలపాలి, లేకుంటే కారం అంతా మాడిపోద్ది. ఈ విధంగా ఈ ఆకుపొడి కలిసేలాగా స్టవ్ ఆఫ్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలియబెట్టాలి. మినపప్పు, మిరపకాయలు పట్టుకున్న పొడి, మునగాకు పొడి అంతా ఈ తాలింపులో మంట ఆపేసిన తర్వాత కొంచెం బాగా కలిపి ఈ వేడి మీద ఇంతే ఉంచితే బాగా మంచి వాసన అంతా పట్టేస్తుంది అనమాట, ఈ పోపు వాసన. ఇది బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 months వరకు ఉంటుంది. బయట 2 months వరకు ఉంటుంది. ఇందులో ఎటువంటి తేమ లేదు కాబట్టి మంచి గ్లాస్ బాటిల్లో, బయట పొడిగా ఉండే బాటిల్లో పెట్టుకోవచ్చు. లేదు అలాగని ముద్దగా కూడా లేదు. చూడండి, ఈ విధంగా ఉండాలి మనం స్టోర్ చేసుకోవడానికి. అన్నంలో కలుపుకొని కూడా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అన్ని టిఫిన్స్లో కూడా తినొచ్చు అన్నమాట.